సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనంజయ్, చెప్పండి, సునీల్ కుమార్ సస్పెన్షన్ మరిన్ని వివరాలు ఏంటి? సిఐడి మాజీ చీఫ్ అలాగే డీజీ హోదాలో ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా వివిధ సార్లు అమెరికా, జార్జియా, స్వీడన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే తదితర దేశాలకు వెళ్లడం పైన సునీల్ కుమార్ పైన ఆరోపణలు వెలువెత్తాయి. ఎక్కడా చూడ 2020, 2021, 22, 23 సంవత్సరాల్లో ఆయన ప్రభుత్వ అనుమతి, ముందస్తు అనుమతి లేకుండానే వివిధ విదేశాలకు వెళ్లారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ అభియోగాలన్నిటిపైన కూడా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణల మేరకు ఆయన సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. పివి సునీల్ కుమార్ అనధికార విదేశీ ప్రయాణాలు జాతీయ భద్రతకి కూడా ముప్పు తెచ్చేలా ఉందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఐపీఎస్ అధికారిగా ఆయన వద్ద చాలా సున్నితమైనటువంటి సమాచారం బయటకు పొక్కి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం వ్యక్తం చేసింది. అలాగే వివిధ కేసులకు సంబంధించినటువంటి దర్యాప్తు విచారణలు సంబంధించిన అంశాలు కూడా అనధికార విదేశీ ప్రయాణంలో బయటకు వెల్లడయ్యే ముప్పు ఉందని కూడా ప్రభుత్వం అందులో పేర్కొంది. అయితే విచారణ పూర్తయ్యేంత వరకు, అందుకనే ఈ అంశాలన్నిటిపైన పరిగణలో తీసుకుంటూ ఆయన సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అలాగే ఆయన విచారణ పూర్తయ్యేంత వరకు కూడా విజయవాడ వదిలి వెళ్లవద్దని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం సునీల్ కుమార్ ను ఆదేశాలు జారీ చేసింది. ధనంజయ్.